కోడి రూపంలో ఉన్న శివుడు. ఇది మీరెప్పుడైనా విన్నారా? అసలు ఈ పేరు ఎలా వచ్చిందో తెలియాలంటే ఇది మొత్తం తెలుసుకోవాలి. గాయాసురుడనే రాక్షసుడు తీవ్ర తపస్సు చేసి బ్రహ్మదేవుని నుంచి ఒక వరం పొందుతాడు. తనని ఎవరైతే ముట్టుకుంటారో వాళ్ళకి పాపాలన్నీ పోతాయని, మోక్షం కలుగుతుందని. ఇలా జరిగితే భూలోకంలో మొత్తం ధర్మాన్ని అంతరించేస్తాడని చెప్పి దేవతలందరూ భయపడ్డారు. అందుకే బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు కలిసి ఒక ప్లాన్ చేశారు. బ్రహ్మదేవుడు గాయాసురుణ్ణి యజ్ఞానికి ఆహ్వానించి నీ శరీరాన్ని యజ్ఞవేదికగా ఉంచు అని అడుగుతాడు. దానికి గాయాసురుడు ఓకే అని చెప్తాడు. గాయాసురుడు యజ్ఞం జరిగే సమయంలో లేస్తాడేమో అని తెలుసుకొని శివుడు కుక్కుట రూపంలోకి మారి అతని శరీరంపై ఎగిరి నిలిపివేశాడు. అక్కడే గాయాసురుడు అణచబడ్డాడు. ఈ సంఘటన జరిగిన స్థలమే ఈ పిఠాపురంలో ఉన్న కుక్కుటేశ్వర స్వామి ఆలయం. అప్పటినుంచి ఇక్కడ శివుడు కుక్కుటేశ్వర స్వామిగా భక్తులకు దర్శనమిస్తారు. ఇంతకీ ఇది శైవ క్షేత్రమే కాదు, శక్తిపీఠాలలో ఒకటి కూడా. ఇక్కడ సతీదేవి యొక్క యోగిని భాగం పడి ఉండడంతో ఇక్కడ అమ్మవారు పూరిహుతికాదేవిగా దర్శనమిస్తారు. పూరిహుతికాదేవి అంటే రాజరాజేశ్వరి దేవి అమ్మవారే. ఈ క్షేత్రంలో పితృదేవతలకు తర్పణాలు ఇస్తే వాళ్ళు తృప్తి చెంది మోక్షం ప్రసాదిస్తారని భక్తుల నమ్మకం. ముఖ్యంగా పితృపక్షంలో ఇక్కడ భక్తులు ఎక్కువగా తర్పణాలు చేస్తారు. ఈ గుడే పిఠాపురంలో ఉన్న శ్రీ రాజరాజేశ్వరి సమేత శ్రీ ఉమా కుక్కుటేశ్వర స్వామి దేవాలయం. ఇది స్వయంభూ క్షేత్రం అయినందుకు ఇక్కడ శివరాత్రికి, కార్తీక మాసాలలో భక్తులు పాదయాత్రగా వస్తుంటారు.